శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. అఖండం సచ్చితానందం అవాంగ్మనసగోచరం ఆత్మానమఖిలాధారం ఆశ్రయే అభీష్టసిద్ధయే ఆశ్రయే అభీష్టసిద్ధయే. సదానంద మహర్షి అని ఒక మహర్షి, నువ్వు ఆత్మని గనక ఆశ్రయిస్తే నీకు సమస్తము ఈ జగత్తులో ఏదైతే కావాలని అనుకుంటూ ఉంటావో అది అంతా కూడా నీకు ఆ ఆత్మ ద్వారా నీకు సంభవిస్తుంది అని చెప్పేసి ఈయన ఈ వేదాంత సారం అనే గ్రంథంలో ఈ ధ్యాన శ్లోకంగా ఇది చెబుతారనమాట. ఇది ఒక మంచి ప్రముఖమైనటువంటి శ్లోకం అండి. సరే, ఇవాళ ఇప్పుడు మనకి లోకంలో ఏదన్నా ఒక పుస్తకం చదువుతామండి, అదే ఒక వార్త వింటాం, లేకపోతే ఎవరితోనో సంభాషిస్తుంటే ఏవో రకరకాల విషయాలన్నీ మనకి చెవున పడతాయి. ఇట్లా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజులో ఎన్నో విషయాలు మనం గ్రహిస్తాం. పేపర్ చదువుతాం, టీవీ చూస్తాం, ఇట్లా రకరకాలుగా. అయితే వీటిల్లో ఏది యథార్థం, ఏది అబద్ధం అనేటువంటి సందేహం మామూలుగా ప్రతి వాళ్ళకి కలుగుతుంది అనమాట. చిన్న విషయాలు అనుకోండి వదిలేస్తాం, ఏదో జోక్గా అనేక రకాలుగా సంభాషణలు చేస్తూ ఉంటాం, అవి పెద్ద పట్టించుకోం, ఏదో వింటాం కొంచెంసేపు, దానివల్ల ఆనందం వస్తే ఆనందం, లేకపోతే ఏదో కాలక్షేపం కోసం కొన్ని కబుర్లు చెప్పుకుంటాం, వదిలేస్తాం. కానీ కొన్ని విషయాలు, ఇప్పుడు మనం ఆఫీసులో ఉన్నాం, అక్కడ ఏవో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, వాటిని యథార్థంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మన అవి నిత్య జీవితంలో, మన ఉద్యోగ ధర్మంలో అవి మనకి పనికొచ్చే విషయాలు ఉంటాయి. అవి సరిగ్గా తెలుసుకోలేదనుకోండి, మన పని ఇబ్బంది అయిపోతుంది దాంతో. అట్లానే కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, ఇవన్నీ కొన్ని ముఖ్యమైనవి అన్నమాట. ఈ ముఖ్యమైన విషయాల్ని కూలంకషంగా మనం అందులో ఉన్న స్థితిని యాజ్ ఇట్ ఈజ్గా తెలుసుకోవాలన్నమాట. అట్లా తెలుసుకోలేదనుకోండి, తప్పు చేస్తాం, అనవసరమైనటువంటి కష్టాన్ని తెచ్చుకుంటాం అన్నమాట. అందువల్ల ఒక విషయాన్ని, లేకపోతే ఒక సబ్జెక్టుని మనం యథాతథంగా ఎట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, అన్నీ మనకి తెలియవు, తెలియాల్సిన అవసరం కూడా లేదు, తెలియటం కూడా కష్టం అనమాట. ప్రపంచం అంటే ఎంతో విశాలమైంది కదా, ఇందులో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతివాడు తెలుసుకోవాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అయితే మనకి సంబంధించినవి, మనకి కావలసినవి మాత్రం మనం దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా తెలుసుకోవాలన్నమాట. అది ఎట్లా అనేది ఇవాళ మనం చూద్దాం. మనకి శాస్త్రంలో ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఏదైనా ఒక దేవుడి గురించి తెలుసుకోవాలి, ఒక గ్రంథం గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఇంకా ఇవాళ విజ్ఞాన శాస్త్రమే ఉంది, ఒక ఏఐ ఉంది. ఏఐ ఏమిటి అసలు, చాట్ జీపీటీ ఏమిటి, ఇవాళ మోడర్న్గా ఇవాళ మనం చూస్తున్నాం కదండి. సో వీటిని మనం తెలుసుకోవాలి అంటే అన్నీ పుస్తకాలు చదివి దాని మీద మొత్తం నాలెడ్జ్ సంపాదించి అది తెలుసుకోవాలి అంటే మనకి జీవితం సరిపోదన్నమాట. మనిషికి ఉన్నది జీవిత పరిమితి చాలా తక్కువ. మరి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి మొత్తం ఇవన్నీ మనం స్టడీ చేయాలంటే మనకున్న జీవితం సరిపోదు. అందువల్ల శాస్త్రం ఏం చెప్పిందంటే, దాంట్లో ఒక 3 పద్ధతుల్ని వాళ్ళు చెప్పారండి మనకి. న్యాయశాస్త్రం, సాంఖ్యశాస్త్రం అని చెప్పేసి వాటిల్లో ఈ యొక్క మనిషికి కావలసినటువంటి సందేహాలు ఏదైతే వస్తుందో, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు రకరకాల సందేహాలు వస్తాయి. అది కరెక్ట్ అవునా కాదా, ఇది నిజం అవునా కాదా, ఇలాంటి సందేహాల నివృత్తి కోసం వాళ్ళు ఒక 3 పద్ధతులు చెప్పారండి. ఏమిటంటే అవి: 1 ప్రత్యక్ష ప్రమాణం, 2 అనుమాన ప్రమాణం, 3 ఆప్తవచనం. ఈ 3 విషయాల ద్వారా నీకు ఏదైతే కావాలో దాని నుంచి సంగ్రహమైనటువంటి సమాచారాన్ని నువ్వు అందుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక తేలికైన మార్గాన్ని మనకి చెప్పారన్నమాట. వీటిని పరిశీలిద్దాం మనం. ఇందులో ప్రత్యక్ష ప్రమాణం అంటే మనకందరికీ తెలిసిందేనండి. మనకి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవి ఉన్నాయి కదండి. వీటి ద్వారా, కళ్ళ ద్వారా మనం ఒక దృశ్యాన్ని చూస్తాం. ఓహో, ఇది ఆవు, ఇది ఫలానా పేరున్నటువంటి మనిషి, ఇది చెట్టు, ఇది సోఫా, ఇది టీవీ
అని చెప్పేసి మనం ప్రత్యక్షంగా దాన్ని మనకి ఎవరు చెప్పక్కర్లే ఇక. అది మనకు అర్థమైపోతుంది. అది ఫలానా అని చెప్పి. అది ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి విషయాలన్నీ కూడా మనని ప్రత్యక్ష ప్రమాణం కింద వాటిని చూడమన్నారు. తర్వాత అందులో ఇక సందేహాలు కూడా ఏమి ఉండవు దాంట్లో. ఆ జ్ఞానం అది సమ్యక్ జ్ఞానం అంటారు. అంటే ఇది కరెక్ట్. అందులో ఇంకా మనకేమీ చెప్పక్కర్లేదు ఎవరు కూడా. ఇంకోటి అనుమాన ప్రమాణం. ఇప్పుడు మనం డైరెక్ట్గా చూస్తాం, అవి మనకు అర్థమైనవి. అట్లా కాకుండా కొన్ని ఉంటాయి, మనకి అవి తెలియవండి, కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అన్నీ కూడా పుస్తకాల్లో దొరకవు, అన్నీ కూడా అనుభవాల్లో దొరకవు మనకి. అయితే ఇట్లా మనకి ఏదైతే తెలియలేదో, మనకి దాన్ని గ్రహించడానికి కొంచెం కష్టమవుతుందో దాన్ని అనుమాన ప్రమాణం కింద తెలుసుకోవాలన్నారు. అంటే అదేమిటంటే, ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక పొగ వస్తోందండి, ఒక కొండ మీద ఎక్కడో పొగ వస్తోంది. పొగ వస్తోంది అంటే అక్కడ నిప్పు ఉంది అని చెప్పేసి మనకి అనుమాన ప్రమాణం ఆ విధంగా చెప్తుందన్నమాట. అంటే పొగ రావడానికి హేతు ఏమిటి? నిప్పు. నిప్పు ఉంటేనే పొగ వస్తుంది కదా. అందుకే ఆ సామెత కూడా మనకి నిప్పు లేనిదే పొగ రాదని చెప్పి అంటారు మన వాళ్ళు. అక్కడ నిప్పు వస్తోంది అంటే ఖచ్చితంగా, పొగ వస్తోంది అంటే అక్కడ ఖచ్చితంగా నిప్పు ఉంటుంది. అది మనకి అనుభవం కదా, ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక ఏదైనా పొయ్యి వెలిగిస్తాము, ముందు నిప్పు వచ్చినప్పుడు దాంతోపాటు పొగ కూడా కనపడుతుంది. అందువల్ల నువ్వు కొండ మీద ఉన్నటువంటి నిప్పుని చూడకపోయినా ఆ వచ్చే పొగని నువ్వు ఇక్కడి నుంచి కింద నుంచో లేకపోతే దూరం నుంచో నువ్వు చూస్తున్నప్పుడు అది ఖచ్చితంగా అక్కడ నిప్పు ఉంది అని చెప్పే విషయం ఆ పొగ అయినటువంటి హేతువు ద్వారా నువ్వు తెలుసుకున్నావు అనమాట. అట్లా నీకు ఎక్కడైతే మనకి తెలుసుకోవడానికి కష్టంగా ఉంటుందో, ఈ ఇంద్రియాల ద్వారా ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడైతే మనం తెలుసుకోలేమో ఆ విషయాలన్నింటినీ కూడా ఇట్లా దానికి సంబంధించిన ప్రతిదానికి ఒక హేతు ఉంటుందండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒక సిద్ధాంతం మీద నడుస్తుందండి, కార్యకారణ సంబంధాలు. ఏదన్నా ఒక కార్యం జరిగింది అంటే దానికి ఖచ్చితమైనటువంటి కారణం ఒక చోట ఉంటుందన్నమాట. అందువల్ల నువ్వు ఆ హేతువుని పట్టుకుంటే నీకు ఆ యొక్క అసలు విషయం తెలుస్తుందన్నమాట. అందువల్ల మనకి తెలియట్లేదు, మనకి కనపడట్లేదు, అందువల్ల అది లేదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు, ఆ నిర్ధారణకి రాకూడదు అనమాట. అందువల్ల శాస్త్రంలో ఇట్లా ఎన్నో విషయాలు మనకి చెప్పబడ్డాయి అన్నమాట. అవి తెలుసుకొని మనం దాన్ని సాధించుకోవాలి. తర్వాతది ఆత్మవచనం, మూడోది. ఈ ఆత్మవచనం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇందులో పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో, మనకి ఇప్పుడు భారతం రాశాడండి వ్యాసుడు, దాన్ని మనం శిరోధార్యంగా తీసుకోవాలి. ధర్మం గురించి భారతంలో వ్యాసుడు చెప్పాడు, వాటిల్ని మనం ఆయన ఏదైతే చెప్పాడో ధర్మం ఇట్లా ఉంటుంది అని చెప్పాడో దాన్ని మనం నమ్మాల్సిందే అనమాట. అదే ఆప్తవచనం. వాళ్ళు ఎంతో దూరదృష్టితో తపస్సు ద్వారా సంపాదించినటువంటి జ్ఞానంతో వాళ్ళు చెప్పిన మాటలు అవి. అదే మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటారు, ఎంతో అనుభవంతో. ఒక తాత ఉన్నాడు అనుకోండి ఇంట్లో, మనవడికి చిన్నపిల్లవాడు, వాడికి బుద్ధులు నేర్పుతాడు. ఇక దానికి నువ్వు ఏమిటి, అది ఎందుకు చెప్తున్నాడు ఆయన, దానికి ప్రమాణం ఏమిటి అని చెప్పేసి మనం ఇంకా ఆలోచించక్కర్లేదండి. ఒక తాత మనవడికి చెప్పాడు అంటే అది మనవడి యొక్క మంచి గురించే ఆయన చెబుతాడు కదా. అందుకే ఆప్తవచనం అన్నారు. ఆ చెప్పే వాళ్ళకి అర్హత ఉండాలి. వాడు చెప్పేవాడు ఎవడా అని చూడాలి. ప్రతి వాళ్ళు చెప్పింది మనం వినకూడదు. వ్యాసుడు ఉన్నాడు, ఆయన భారతాన్ని ఎంతో తపస్సు ద్వారా వచ్చిన జ్ఞానంతో రాశారు కాబట్టి మనం ఆ భారతంలో ఉన్న మాటల్ని మనం ప్రమాణంగా తీసుకుంటాం అనమాట. అట్లానే కుటుంబంలో ఒక తాత ఉన్నాడు, మనవడికి చెప్పే విషయాలు సహజ ప్రేమ ఉంటుంది కదండి. ఆయనేమి మనవడిని ఎప్పుడు చెడు మార్గంలో పెట్టాలని చెప్పి ఏ తాత కోరుకోడు కదా. అందువల్ల అటువంటి ఆప్తవచనం అంటే ఆప్తులు ఎవరైతే మనకి చెబుతున్నారో అది దాన్ని మనం ప్రమాణంగా స్వీకరించవచ్చట. ఇప్పటికీ మనకి ఈ మూడు ప్రమాణాలు, మనకి విషయాల్ని తెలుసుకోవాలంటే వాటి యొక్క యథార్థ స్థితిని ఈ మూడు ప్రమాణాల ద్వారా మాత్రమే మనం గ్రహించాలి. అప్పుడే మనకి సరైన అర్థం బోధపడుతుంది అని చెప్పారు. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, ఇంద్రియాల ద్వారా కనుక్కోవటం. రెండోది అనుమాన ప్రమాణం, ఒక హేతువు ద్వారా దాన్ని యథార్థ స్థితిని తెలుసుకోవటం. మూడోది ఆత్మవచనం, ఆప్తవచనం. మన యొక్క ఆప్తులు, గురువులు, అర్హత ఉన్నవాళ్ళు, ఎవరైతే అథెంటికేటెడ్ పర్సన్స్ అంటారు కదా, ఆ వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఇక దాంట్లో విచారించి మళ్ళీ దాంట్లో లోతుగా మనం వెళ్ళక్కర్లేదనమాట. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నామండి, మనకి హెడ్ ఆఫీస్ నుంచి ఒక మాన్యువల్ వస్తుంది. ఇక దాన్ని మళ్ళీ నువ్వు తర్కించక్కర్లా, అక్కడ ఉన్న మాన్యువల్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని చదువుకొని మనం దాన్ని వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవటమే. అదే సిద్ధాంతం.
మళ్ళీ దాంట్లో ఎట్లా ఉంది, అట్లా ఉంది అని చెప్పేసి అడగడానికి మనకేమి అర్హత ఉండదు కదా అక్కడ. ఆప్తవచనం అంటే అట్లా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ మూడిటిని కూడా మనకి ఏదైతే ఒక విషయం తెలియలేదు అంటే అది లేదనో, లేకపోతే దాని మీద అనవసరమైనటువంటి భాష్యాలు, మన సొంత భాష్యాలు చెప్పకుండా శాస్త్రంలో చెప్పినటువంటి ఈ 3 పద్ధతుల ద్వారా మనం ఆ విషయాన్ని గ్రహించాలి అని చెప్పేసి తెలుసుకోవాలి అందరూ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.